ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. నేను ప్రతిరోజు కూడా స్వామివారికి సంబంధించిన ప్రతి అప్డేటు యూట్యూబ్లో మాత్రమే కాకుండా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా కూడా మీ ముందుకు తీసుకొస్తున్నా. వాటి యొక్క లింక్ డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ఇస్తాను. మీరు అక్కడ కూడా వచ్చి మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరికీ కూడా చాలా ముఖ్యమైన 3 విషయాలు చెప్పబోతున్నానండి. ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, జూలై నెలాఖరు వరకు కూడా అన్ని రకాల 300 రూపాయల దర్శనం టికెట్లు, 500 రూపాయల దర్శనం టికెట్లు, రూములు, ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు అన్నీ కూడా మీకు బుకింగ్స్ అయితే అయిపోయినాయండి. సో ఇప్పుడు మీకు ఉన్నటువంటి అవకాశాలు రెండు. అవి ఏమిటి అంటే, మే నెలకి సంబంధించి దర్శనం టికెట్ లభించని వారు తిరుపతి వచ్చి డైరెక్ట్గా రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో, అలాగే ఒకవేళ బస్సులో దిగినట్లయితే ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, బస్సులో దిగినట్టయితే మీరందరూ ఎదురుగా ఉన్నటువంటి బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్లోనైనా లేదా నడక మార్గంలో వెళ్ళాలి అనుకునే భక్తులైతే మీలో ఎవరైనా కూడా అలిపిరి బస్టాండ్ వద్ద భూదేవి కాంప్లెక్స్లో తెల్లవారుజామున 2 గంటలకే సర్వ దర్శనం టోకెన్లు అయితే టీటీడీ యాజమాన్యం వారు ఇస్తున్నారు. మేలో దర్శనం టికెట్లు లభించని వారు దయచేసి ఈ సర్వదర్శనం టోకెన్లు ప్రతిరోజు తెల్లవారుజామున 2 గంటలకే ఇస్తున్నారు. సర్వదర్శనం టోకెన్లు అనేవి ఫ్రీ, ఎటువంటి డబ్బులు మీరు కట్టనవసరం లేదు. ఈ సర్వదర్శనం టోకెన్లు తీసుకున్న వాళ్ళు దర్శనం అనేది 4 నుంచి 5 గంటల లోపలే పూర్తి చేసుకుంటారు. అయితే ఇప్పుడు భక్తులు ఎక్కువగా అడిగే మరొక ప్రశ్న ఏమిటి అంటే, మరి దివ్యదర్శనం టోకెన్లు అంటే ఏమిటండి అని అడుగుతారు. దివ్యదర్శనం టోకెన్లు అనేవి నడక మార్గంలో వెళ్ళే భక్తులకు ఇచ్చే టోకెన్లు. సర్వదర్శనం టోకెన్లు అనేవి ఎవరైనా తీసుకోవచ్చు, కానీ దివ్యదర్శనం టోకెన్లు ఎవరు తీసుకోగలరు? కేవలం నడక మార్గంలో వెళ్ళే వాళ్ళు మాత్రమే తీసుకోగలరు. అయితే అలిపిరి నడక మార్గంలో వెళ్ళాలి అనుకున్న వారైతే ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో ఈ టోకెన్లు తీసుకోండి. అలాగే శ్రీవారి నడక మార్గం ద్వారా వెళ్ళాలి అనుకున్న వారైతే నడక మార్గం మధ్యలో 50వ మెట్టు దగ్గర కావచ్చు లేదా 500 మెట్టు దగ్గర ఏదో ఒక మెట్టు దగ్గర మీకు దివ్యదర్శనం టోకెన్లు ఇస్తారు. అయితే దివ్యదర్శన టోకెన్లు కూడా ఫ్రీ టోకెన్లే. వీటికి కూడా టీటీడీ యాజమాన్యం మీకు ఎటువంటి డబ్బులు తీసుకోదు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. అయితే శ్రీవారి నడక మార్గానికి వెళ్ళాలి అనుకుంటే రైల్వే స్టేషన్ నుంచి అయినా బస్ స్టాప్ నుంచి అయినా కూడా మీరు వెహికల్లోనే వెళ్ళాలి. అది కాస్త దూరంగానే ఉంటుంది, దాదాపు ఒక అరగంట ప్రయాణం. అదే అలిపిరి నడక మార్గం అయితే మీకు కేవలము 5 లేదా 10 నిమిషాల లోపలే మీరు బస్టాండ్ నుంచి అయినా రైల్వే స్టేషన్ నుంచి అయినా చేరుకుంటారు. సో భక్తులందరికీ అర్థమైంది కదా. అలిపిరి నడక మార్గం నుంచి శ్రీవారి నడక మార్గం నుంచి వెళ్ళే వాళ్ళకైతే దివ్యదర్శనం టోకెన్లు ఇస్తారు. ఈ దివ్యదర్శనం టోకెన్లు అనేవి ఫ్రీ కాస్టు. సర్వదర్శనం టోకెన్లు అనేవి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను, అలాగే భూదేవి కాంప్లెక్స్ నడక మార్గం దగ్గర ఉన్నటువంటి అలిపిరి దగ్గర ఇస్తారు. ఈ 2 కూడా దివ్యదర్శనం టోకెన్లైనా సర్వదర్శనం టోకెన్లైనా ఫ్రీ కాస్టే. అలాగే కొండపైన ఈ రెండిటికి కూడా ఒకటే క్యూ లైను. 2 కూడా 4 నుంచి 5 గంటల లోపల మీకు దర్శనం అయిపోతుంది. దయచేసి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. మీకు అందరికి అర్థమైంది కదండి. ఈ 2 కూడా ఫ్రీ కాస్టే. దయచేసి ఈ విషయం తెలుసుకోవాలి. అయితే అలిపిరి నడక మార్గంలో వెళ్ళే భక్తులకి ఈ దివ్యదర్శనం టోకెన్లు అనేవి తెల్లవారుజామున 3 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే భక్తులకైతే తెల్లవారుజామున 5 గంటలకు ఇస్తారు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఇక చాలామంది మేలో వచ్చే వాళ్ళందరికీ ఈ విషయం చెప్తున్నానండి, దర్శనం టికెట్ లేని వారైతే. ఇక జూన్ నెలలో వచ్చేవారు ఎవరైనా కూడా ఏ మాత్రం కంగారు పడకుండా, నేను నిన్న కూడా స్పెషల్ వీడియో ద్వారా మీ అందరికీ చెప్పా, జూన్ నెలలో అన్ని రకాల దర్శన టికెట్లు అయిపోయినప్పటికీ కూడా శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అనే ఒక హోమము ఇంకా టికెట్లు రిలీజ్ చేయలేదు. నేను మీకు ఆల్రెడీ గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఈ దివ్యానుగ్రహ హోమం టికెట్లు అంటే ఏమిటి అంటే, గతంలో అంటే ఒక 5 నెలల నుంచి టీటీడీ వారు ఈ కొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చారు. ఈ విధానం ద్వారా
300 కానీ 500 రూపాయల టికెట్ లభించని వారు అదే క్యూ లైన్లో వెళ్ళి 3 గంటల లోపల దర్శనం చేసుకోవచ్చు. అయితే అలిపిరి దగ్గర ఉన్నటువంటి సప్త గౌ ప్రదక్షిణశాల అనే ఒక టెంపుల్లో ఈ దివ్యానుగ్రహ హోమం చేస్తారు. ఈ హోమం టికెట్లు అనేవి ఈ నెల మే 25వ తారీఖున ఉదయం 10 గంటలకు జూన్ నెలకి సంబంధించి విడుదల చేస్తారు. ఈ హోమం టికెట్లు బుక్ చేసుకునే ఎవరైనా కూడా అలిపిరి దగ్గర ఉన్నటువంటి ఈ గుడిలో హోమంలో అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి కొండపైన డైరెక్ట్గా అదే రోజు వెళ్ళి 300 రూపాయల దర్శనం క్యూ లైన్లో జాయిన్ అయ్యి దర్శనం చేసుకోవచ్చు. ఈ హోమం టికెట్లు అనేవి 1600 అండి. 2 వ్యక్తులు వెళ్ళవచ్చు. ఒక్కొక్కరికి 800 అవుతుంది. ఈ టికెట్లు అనేవి జూన్ నెలలో మీకు జూన్ నెలల కోట అనేది ఈ నెల మే 25వ తారీఖున విడుదల చేస్తారు. అయితే అలాగే ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ బస్ టికెట్ విధానం ద్వారా కూడా మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, మీకు బస్ టికెట్ అలాగే 300 రూపాయల దర్శన టికెట్ అనేది జూన్ నెల కోట ఇంకా విడుదల అవ్వలేదండి. ఈ వారం మే మొదటి వారంలో విడుదలవుతుంది. అలాగే టీఎస్ఆర్టీసీ అంటే తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ వారిది కూడా బస్ టికెట్ అలాగే 300 రూపాయల టీటీడీ దర్శనం టికెట్ కూడా విడుదలవుతుంది. అలాగే కర్ణాటక టూరిజం వాళ్ళది కూడా బస్ టికెట్ 300 రూపాయల దర్శనం టికెట్ కూడా మీకు ఇంకా విడుదల అవ్వలేదండి. ఈ 3 కూడా ఈ మే మొదటి వారంలో విడుదలవుతాయి. అవగానే నేను మీ అందరికీ స్పెషల్ వీడియో తీసి మీ ముందుకు జూన్ నెల దర్శన టికెట్ల గురించి అప్డేట్ ఇస్తా. అయితే మీ అందరికీ అర్థమైంది కదా, మే నెలలో వచ్చే భక్తులకైతే ఎటువంటి అవకాశం లేదు. నేను చెప్పిన విధంగా సర్వదర్శనము అలాగే దివ్యదర్శనం టోకెన్లు స్క్రీన్ పైన చూపించా కదా, ఇవి తీసుకోండి. అలాగే జూన్ నెల కోటా అయితే దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారాను అలాగే ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ కేఎస్ఆర్టీసీ బస్ టికెట్ ద్వారా మీకు అందరికీ ఇంకా అవకాశం ఉంది. ఈ 2 జూన్కు ఉన్నటువంటి అవకాశము. ఇక జూలై అయినా కూడా అంతేనండి, ఎటువంటి డౌట్ లేదు. జూన్ అయినా జూలై అయినా 2 ఒకటే విధంగా మీరు బస్ టికెట్ లేదా సర్వదర్శనము దివ్యదర్శనం టోకెన్లు తీసుకొని రావాలి. ఈ సర్వదర్శనం దివ్యదర్శనం టోకెన్లు కూడా ఫ్రీ టోకెన్లు అండి, నేను మరలా చెప్తున్నా, ఫ్రీ దర్శన టికెట్లు. ఇక భక్తులు ఎవరైనా కానీ ఈ సర్వదర్శనం కానీ దివ్యదర్శనం టోకెన్లు కానీ లభించని వారు, అంటే ఈ టోకెన్లు అయిపోతే డైరెక్ట్గా కొండపైన ఫ్రీ దర్శనం క్యూ లైన్లో ఎటువంటి టికెట్ లేకుండా ఫ్రీగా, అంటే సర్వదర్శనమైన దివ్యదర్శనమైన ఫ్రీ కాస్టే, ఎటువంటి డబ్బులు తీసుకోరు. కానీ దర్శనం తొందరగా అయిపోతుంది, ఎందుకంటే మీరు టోకెన్ తీసుకుంటారు కాబట్టి. కానీ కొండపైన ఎటువంటి టోకెన్ లేకుండా కూడా ఎవరైనా కూడా ఫ్రీ దర్శనం క్యూ లైన్లో VQC2 వద్ద జాయిన్ అయిపోయి దర్శనం చేసుకోవచ్చు. ఇది మీ అందరూ బాగా తెలుసుకోవాలన్నమాట. అలాగే ఈ వీడియోలో నేను మీ అందరికీ మరొక ముఖ్యమైన విషయం చెప్తా. నిన్న నేను ఒక స్పెషల్ వీడియో ద్వారా ఆగస్టు నెలకు సంబంధించి దర్శన టికెట్లు ఎప్పుడు విడుదలవుతాయి అన్నది ముందుగానే ఊహించి, అంటే గత 6 నెలల నుంచి మేము రెగ్యులర్గా చూస్తున్నాం కాబట్టి ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఒక ఐడియా ఉంటుంది. వీటిని టెంటేటివ్ డేట్స్ అంటాం. ఈ టెంటేటివ్ డేట్స్ 100% కరెక్టే ఉంటాయి. ఒకవేళ 1-2% ఏమైనా మార్పు ఉంటే ఈ డేట్లలో ఆగస్టు నెల ఎప్పుడైతే బుక్ అవుతాయి అన్నది నేను ఒక వీడియో స్పెషల్ వీడియో తీశానని చెప్పా కదా, ఆ వీడియో అనేది డిస్క్రిప్షన్ అలాగే కమెంట్ సెక్షన్లో ఇస్తా. అలాగే కామెంట్ సెక్షన్లో ఈ డేట్లన్నీ కూడా పిన్ చేస్తా, దయచేసి మీరు చూడండి ఒక ఐడియా రెడీగా ఉండడానికి. ఇవన్నీ ఆగస్ట్ నెల దర్శనం టికెట్లు అన్నమాట. ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఏమిటి అన్నది అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే కూడా మీ అందరికీ నేను స్పెషల్ వీడియో ద్వారా మీ ముందుకు వస్తా. ఇక ఈరోజు భక్తులు అడిగిన కొన్ని కమెంట్లకి సమాధానం నేను చెప్తాను. ప్రతిరోజు కూడా కొన్ని వందల మందికి నేను సమాధానం చెప్తా. చూడండి ఇక్కడ రెస్పాండర్లో కనుక చూసినట్లయితే వీళ్ళందరికీ కూడా నేను నిన్నటి రోజున సమాధానం చెప్పా. ఇంకెందుకు ఆలస్యం, మీకు ఏ డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో నన్ను అడిగేయండి. మరి ఎక్కువ వెయిట్ చేయకండి, ఏ డౌట్ ఉన్నా నేను మీ అందరికీ సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇక వీడియో ముగించే ముందు 2 ముఖ్యమైన విషయాలు చెప్తా. నిన్నటి రోజు స్వామివారిని 72,510 మంది దర్శనం చేసుకున్నారు, చూశారు కదా. అలాగే 30,441 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అలాగే 2.62 స్వామివారి హుండీ కానుకలు. ప్రస్తుతానికైతే సర్వదర్శనము టికెట్టు లేదా దివ్యదర్శనం టోకెన్లు ఎవరైతే ఉన్నదో వాళ్ళందరూ కూడా కొండపైన హ్యాపీగా 4 నుంచి 5 గంటల లోపల దర్శనం చేసుకోవచ్చు. కొంచెము గత 4 రోజుల నుంచి చూస్తే దర్శనం అనేది తొందరగానే ఇప్పుడు అవుతోంది. ఎటువంటి టికెట్ లేకుండా కొండపైకి వెళ్ళే వాళ్ళకి మటుకు దర్శనం అనేది 8 నుంచి 9 గంటల దర్శన సమయం పడుతుంది. అంటే ఫ్రీ దర్శనం క్యూ లైన్, ఎటువంటి టోకెన్ లేకుండా. దయచేసి ఈ విషయం మీరందరూ తెలుసుకోవాలన్నమాట. ఇక వీడియో ముగించే ముందు అలిపిరి నడక మార్గము, ఘాట్ రోడ్ టైమింగ్స్, శ్రీవారి నడక మార్గము అలాగే బస్ టైమింగ్స్ అన్నీ కూడా మీకు వివరిస్తానండి. దయచేసి ఈ వీడియో చూడండి.
అలిపిరి నడక మార్గము ఉదయము 3-4 గంటల ప్రాంతంలోనే ఓపెన్ అవుతుంది. రాత్రి 10 గంటల వరకు కూడా తెరిచి ఉంటుంది. శ్రీవారి నడక మార్గము తెల్లవారుజామున 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ 2 నడక మార్గంలో కూడా 12 సంవత్సరాల లోపల పిల్లలు మీకు ఉన్నట్లయితే మధ్యాహ్నము 2 గంటల వరకు మాత్రమే తల్లిదండ్రులతో పిల్లల్ని పంపిస్తారు. ఇక ఘాట్ రోడ్ టైమింగ్స్, అలిపిరి దగ్గర నుంచి మీరెవరైనా 4 వీలర్స్ అంటే జీపులు అలా వస్తాయి కదండి, బస్సెస్ అయినా ఏదైనా బస్సెస్, జీపులు, సుమోలు అలాంటి వారికైతే తెల్లవారుజామున 3 నుంచి రాత్రి 12 గంటల వరకు మిమ్మల్ని పంపిస్తారు. ఒకవేళ 2 వీలర్స్ అయితే కనుక తెల్లవారుజామున 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మిమ్మల్ని పంపిస్తారు. ఇక బస్ టైమింగ్స్ వచ్చేసి తిరుపతి నుంచి అంటే కింద నుంచి తిరుమల కొండపైకి వెళ్ళడానికి తెల్లవారుజామున 3 గంటలకే బస్సెస్ స్టార్ట్ అయిపోతాయండి. రాత్రి 11:30-12 గంటల వరకు కూడా ఈ బస్సులు ఉంటాయి. అలాగే కొండపై నుంచి కిందకి రావడానికి కొండపైన ఫస్ట్ బస్సు కూడా తెల్లవారుజామున 3 గంటలకే మొదలవుతుంది. అలాగే రాత్రి 12 గంటల వరకు కూడా లాస్ట్ బస్సు కొండపైన మీకు రెడీగా ఉంటుంది. ఇవన్నీ కూడా నడక మార్గము, బస్ టైమింగ్స్, ఘాట్ రోడ్ టైమింగ్స్ మీ అందరికీ వివరిస్తున్నానండి. మీ అందరికీ అర్థమైంది కదా, ఒక ఐడియా అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల గురించి మీకు అర్థమైంది కదా. ఇక మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో అడగండి. నా వంతు ప్రయత్నంగా మీ అందరికీ సమాధానం చెప్తా. ధన్యవాదాలు.